ప్రత్యేక రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు గడిచింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలం ఒక కంప్యూటర్ యుగాన్ని చేతికిస్తే ఈరోజు ప్రపంచ దేశాలకు సమతుల్యంగా తీసుకుపోయిన ఈ దేశం, ఈ రాష్ట్రాన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వైఎస్ రాజశేఖర హయాంలో 1460 సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి. ప్రాజెక్టుల వల్ల సస్యశ్యామలంగా ఈ దేశం, ఈ రాష్ట్రం సుశశ్యామలంగా ఉండే. రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చి వాళ్ళని ఎంతో ప్రోత్సహించి వాళ్ళకు గిట్టుబాటు కలిగించి ఈరోజు ఎన్నో రకాల ఉపయోగపడ్డది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నిరుద్యోగ సమస్య లేకుండా చేసిన ఆనాడు 1450 ప్రాజెక్టులు ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్ హైదరాబాద్ తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్రం వచ్చి లాభం లేకుండా పోయింది. ఈరోజు ప్రత్యేక రాష్ట్రం వచ్చి ప్రజలకు ఉపయోగపడాలంటే 10 జిల్లాల రాష్ట్రం, కేవలం 10 అంటే 10 జిల్లాలు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏముండే అప్పుడన్నా మంచిగా లాభం జరిగింది. కానీ 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగ సమస్య పెట్టరేగిపోయింది. పారిశ్రామిక రంగం కుంగుపడిపోయింది. వ్యవసాయ రంగం పూర్తి స్థాయిలో ఆత్మహత్యల మనోధైర్యాలు దెబ్బతీసే విధంగా పరిపాలించారు. ఈరోజు విద్యా విధానం లోబిస్ట్గా, ఈరోజు పీజీ టు కేజీ అన్న వీళ్ళు యూనివర్సిటీ వరకు ప్రొఫెసర్లు లేరు, లెక్చర్లు లేరు. ఇటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రం 10 ఏళ్ల కాలం పాలించి వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ పదవుల కోసం మాత్రమే వాళ్ళు పాలిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటరానితనం ఏంది, రిజర్వేషన్ ఏంది, వెట్టి చాకిరి ఏంది, భూ సంస్కరణ ఏంది, ప్రతి ఒక్కరిని రైతును ధనవంతులు చేసిన పార్టీ, జమీందారు విధానాలు రద్దు చేసింది. ఈరోజు రిజర్వేషన్లు పెట్టి సమతుల్యంగా సమాజాన్ని తీసుకుపోవాలనే సదుద్దేశంతో ముందుకెళ్ళింది. ఈరోజు అడుగున ఉచిత వైద్యం, ఉచిత విద్య ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిందా, ఎవరు చేసింది? ఈరోజు రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ చేస్తే హైదరాబాద్ అంతా డెవలప్ అయ్యి ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలకు ఒక నిలయం అయిపోయింది. ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ నెంబర్ 1 అయింది రింగ్ రోడ్ తోటి. ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ ఈ దేశం ఎంతో సురక్షితంగా రైతులు పంటలు పండించుకొని ఈరోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి లాగా ఉండే పరిస్థితి తీసుకొచ్చింది. ఇట్లా అన్ని రంగాలలో ఈ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది. ఈరోజు ఎంత మంచిగా 10 ఏళ్ళు 10 జిల్లాలను సాఫ్ట్వేర్ రంగం ఆ చేతులకు ఇస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం సంతోషకరంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఈరోజు 60 రోజులైంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల. ఈరోజు అన్ని రకాల 6 ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఎటువంటి పరిస్థితులు వస్తాయని భయ ఆందోళనకు గురిపోయిపోతున్నారు టీఆర్ఎస్. వాళ్ళకు మింగలేక కక్కలేక ఈరోజు ఏదో అపనిందలు వేయాలని చెప్పేసి మాట్లాడతారు. వీళ్ళు ఏం చేయలేరని మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది. ఎటువంటి ఆరోగ్యశ్రీ ఎటువంటిది, ఫ్రీ రియంబర్స్మెంట్ ఎటువంటిది, ఈరోజు అన్ని ప్రతి ఒక్క విధానం లోపల కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పేరు సంపాదించింది. అదే విధానం లోపల ఇలా సోనియా గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే ప్రతి ఒక్క విధానం ప్రజలకు సుఖశాంతులతో హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ఒకటే విషయం, ఈ తెలంగాణకు స్వాతంత్రం 10 ఏళ్ళ కింద వచ్చింది. ఫస్ట్ ముఖ్యమంత్రి కేసీఆరే. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఎవరైనా ఉండొచ్చు, కానీ తెలంగాణకు మాత్రం ముఖ్యమంత్రి నీ హయాంలో ఏ వాగ్దానం నిలబెట్టుకున్నావు? ఇచ్చిన తెలంగాణకు త్యాగాలు చేసి ప్రాణాలు బొడగొట్టుకొని తెచ్చిన విద్యార్థులు తెచ్చిన ఈ తెలంగాణను ఏ రకంగా తీర్చిదిద్దినావు? వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వలే. వాళ్ళ కాలేజీలు, స్కూళ్ళు, యూనివర్సిటీలు వాల్యుయేషన్లు, ఎగ్జామ్ వాల్యుయేషన్లు కూడా తప్పుల తడకలు నడిచినాయి. వీకేజీలు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాం. ఇదా తెలంగాణ తెచ్చుకున్న ప్రగతి? ఇదా 10 ఏళ్ల కాలంలో మీరు తీసుకొచ్చిన ప్రగతి? ఈరోజు మీకు కంటబడతలేదా? ఆ రోజు ఏమేం చేసిన కాంగ్రెస్ పార్టీ? ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నీరు గార్పించారు. షాదీ ముబారక్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అప్పుడు కూడా దానికి పేరు చేంజ్ చేసింది. ఈరోజు రకరకాల ప్రాజెక్టుల ద్వారా కేవలం నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించాలనే సంకల్పం పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ.
మేము ఉండాలి, మా రాజ్యం ఉండాలి, మేమే పదవులు ఉండాలి అనుకునేది టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీ. వాళ్ళేమో సెంటిమెంట్ మీద కొట్టి టికెట్లు దండుకోవాలని చూస్తాడు, ఈయన తప్పుడు వాగ్దానాలు ఇచ్చి దండుకోవాలని చూస్తారు. ఎంతవరకు నడుస్తుంది మోసం? మోసానికి, అబద్ధానికి ఆయుష్ ఉండదు. ఈరోజు నిజాయితీగా పరిపాలించిన పరిస్థితులలో దేవుళ్లాగా వచ్చి ఆర్థిక సంక్షేమంలో దేశాన్ని పివి నరసింహరావు గారు ఈరోజు గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ద్వారా ఈరోజు ఇన్ని మోటార్లు, ఇన్ని కార్లు, ఇన్ని ఫోన్లు, ఇన్ని టెక్నాలజీ, సాఫ్ట్వేరు ఈరోజు కాంగ్రెస్ పుణ్యం కాదా? దానికి ఏం తోడ్పాటు కలిగించారు? దానికి ఎంత సపోర్ట్ ఇచ్చారు మీరు? రాకెట్లు దూసుకెళ్తున్నాయి చంద్రమండలంకు, అది ఎవరి పుణ్యం? ఇవి టెక్నాలజీ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విధానం కానీ, ఎక్కడైతే విద్యా విధానం, ఆరోగ్యం బాగుంటుందో ఆ దేశమే సురక్షితంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు దీన్ని గ్రహించుకోలేని ఈరోజు పరిస్థితులు, ఈరోజు నడుస్తున్న పరిస్థితులు ఈ 5 ఏళ్ల కాలంలో ఎవరు ఊహించని విధంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సోనియా గాంధీ ఆశీస్సులతోటి, రాహుల్ గాంధీ ఆశీస్సులతోటి మహత్తరమైన దిశకు ఈ తెలంగాణ తీసుకుపోవడం ఖాయం. ఈ 5 ఏళ్ల కాలంలో చూపించి తీర్థం. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిదనేది వాళ్ళని భూపాతాలను తొక్కే పరిస్థితులు, ఈరోజు నామ రూపాలు లేకుండా పోయే పరిస్థితులు ఈ తెలంగాణలో రావడం ఖాయం. వాళ్ళ పాపానికి పరికాష్టం ఈరోజు అయిపోయింది. వాళ్ళ పని, వాళ్ళు చేసిన పాపాలకు, కష్టాలకు వాళ్ళకు ప్రతిఫలం లభించింది. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ మరొక్కసారి వచ్చే పరిస్థితి మాత్రం తెలంగాణలో ప్రజలు ఇవ్వరనేది గంటపదంగా చెప్తాం. అయిపోయింది. రాబో ఎంపీల ఎలక్షన్ లోపల కూడా కాంగ్రెస్ పరంపర విజయ స్పందన వస్తుంది, తప్పగా గెలుస్తుంది. రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఈ తెలంగాణ ఎంపీ సీట్లను ఇవ్వడం అనేది ఖాయం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. చలో.